మహానాడు రానే వస్తుంది కాబట్టి బహుశా రేపు కడపలో అది కూడా కడపలో జరుగుతుంది కాబట్టి ఆ మహానాడులో ఇటువంటి వాటికి ఏమన్నా ఒక దిశానిర్దేశం చేస్తారేమో చూడాలి మనం. ఇంకా సార్ ఇది ఈ కూటమి ఎమ్మెల్యేల మీద సుమారు 71 మంది అన్నది అది ఏ ప్రాతిపదికన తీశారు సార్? ఇది కూడా రాజకీయంగా ఎవడో చెప్పారులే అన్నట్టుగా కొట్టిపడేస్తున్నారు కొంతమంది. మీరు అన్నట్లుగా వైసీపీ వాళ్ళు ఇంక మనం గెలిచేసినట్టే అప్పుడే అని చెప్పి వాళ్ళు సంబరాలు. వైసీపీ వాళ్ళు సంతోషిస్తే మరి అంత అల్ప సంతోషానికి అంత అర్ధరహితమైన సంతోషానికి మనం ఏం చేయలేము. రెండో తెలుగుదేశం అంటారా, చంద్రబాబు నాయుడు స్వభావం తెలిసిన వాళ్ళు ఎవరైనా ఆయన ఏదో ఒక అంతర్గత సర్వే అభిప్రాయ నివేదిక తెలుసుకోకుండా ఉండరని మటుకు మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎప్పటికప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి, ఆచితూచి అడుగేయాలంటారు కదా. ఏమైనా ఆయన అసెస్మెంట్ కోసం తెప్పిస్తే అది వాళ్ళు లీక్ చేస్తే వాళ్ళు మనకు చెప్తుంటారు కదా. అవును, పలానా ఇచ్చాము, ఈ ఫైండింగ్స్ అయితే ఇలా ఉన్నాయి, ఇవైతే ఇలా ఉన్నాయి, కొన్ని సెన్సేషన్ కోసం. ఏదైనా నేను అనుకుంటాను తెలుగుదేశం అధికారికంగా చెప్తుంది అనుకుంటా దీని మీద. అవును, వాళ్ళే చెప్తే పోతున్నారు నివేదిక ఉందా లేదా. ఎందుకంటే శాసనసభ్యుల మీద, నాయకుల మీద, అంటే అంతకుముందు చంద్రబాబు నాయుడు మంత్రుల మీద కొంత అసంతృప్తి వెలిబుచ్చారు అన్నది మనం చూసాం కదా. బహిరంగంగానే వాళ్ళే లీక్ చేశారు కదా. కాబట్టి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా ఎమ్మెల్యేల మీద అసంతృప్తి ఉంది, నా మీద లేదని చెప్తుండేవాడు తరచూ సర్వేలు చేయించి. అవును, కాబట్టి ఇక్కడ కానీ నేను చెప్పిన 3 పాయింట్స్కు ఆ సర్వేకి సంబంధం లేదు వర్మ సార్. నేను చెప్పిన 3 పాయింట్స్ ఇతరత్రా మనకు కనిపిస్తున్నాయి. ఆ ఇతరత్రా అంటే ఒకటి చర్యలు తీసుకోవాలని, లేకపోతే తిట్టకూడదని, మూడోదేమో నామినేటెడ్ పదవులు రాలేదని, ఇవి బహిరంగంగా కనిపిస్తున్నాయి. మరి ఆ సర్వే చేసారా లేదా? కానీ అప్పుడే సర్వే చేసినా దానికి ఏం పెద్ద ప్రాధాన్యత ఏమీ ఉండదు. ఆ ప్రాధాన్యత లేనప్పుడు దాని గురించి పెద్ద తెలుగుదేశం ఏదైనా చెప్పిన తర్వాతే దాని మీద మనం మాట్లాడగలుగుతాం సార్. నిజంగా అసంతృప్తి వచ్చిందా లేదా అన్నది. అవును సార్. కానీ ఒకటైతే నిజం, సాధారణంగా ఇవి గ్యారంటీల అమలులో సూపర్ 6లో ఆలస్యము, ముందు వెనకలు, కొన్ని అమలు కాకపోవడాలు, ఇట్లాంటి వాటి వల్ల కొంత అసంతృప్తి. ఓకే, అది మట్టుకు ఉంది. అలాగే భవన నిర్మాణ కార్మికులు, రెండవది వాలంటీర్లను, అంటే అంతకుముందు ఎవరైతే వెన్నెముకగా ఉన్నారో వాళ్ళందరూ కూడా ఖాళీ అయిపోయి ఉండడము, వీటన్నిటి వాళ్ళంతా జనసేన ఎమ్మెల్యేల మీద కూడా అసంతృప్తి అని వాళ్ళు ఇవ్వడంలో జనసేన ఎమ్మెల్యేల్లో కూడా ఖచ్చితంగా ఉంటుంది. వీళ్ళ మీద ఉంటే ఇప్పుడు అధికార కీలకంగా ఉన్న వాళ్ళు వీళ్ళకే ఉంటే జనసేన వాళ్ళకి ఎందుకు ఉండదు? పైగా జనసేన తెలుగుదేశం మధ్యలో కూడా ఉంది. గోదావరి జిల్లాలో అయితే గోదాలాగా మారిపోయింది. అది గోదాలాగా అక్కడ వాళ్ళ ప్రాబల్యమా వీళ్ళ ప్రాబల్యమా, అక్కడ పవర్ స్టార్ పవరా వీళ్ళ పవరా అన్నట్టుగా ఉంది. సందేహం ఏం లేదు అందులో. అది సహజం కూడా. రాజకీయ పార్టీలు పై లెవెల్ టాప్ లీడర్స్ సర్దుకున్నంతగా కింద స్థాయిలో ఎందుకు ఉంటుంది? ఎవరి ప్రాబల్యం ఎలా పెంచుకోవాలని ఒకటి ఉంది. అది సమస్య. సార్, అమరావతి భూమి